తెలంగాణ రాష్ట్ర ప్రదాత కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామనారావు ప్రమాణ స్వీకారం చేసి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రేమ్ సాగర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ ఆశీస్సులతో తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పెద్దపల్లిలో ఎమ్మెల్యే విజయ రమణారావు నిరంతరం ప్రజల కోసం పాటుపడుతూ ప్రజాపాలన సాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, పార్టీ నాయకులు ఆకుల మహేందర్, అంబాల కుమరయ్య, ఆళ్ల రామచంద్రారెడ్డి, డాక్టర్ రాజన్న, పడాల రాజు, రెడ్డి రజనీకాంత్, వంగ శ్రీనివాస్, అంకం రమేష్, గుండేటి ఐలయ్య యాదవ్, బొంగోని శ్రీనివాస్, నీర్ల శ్రీనివాస్, రాచర్ల రాకేష్, మీనుగు సంతోష్ పాల్గొన్నారు. ఈరోజు ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి 77వ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకొని, అదేవిధంగా మనందరి ప్రియతమ నాయకులు, పెద్దపల్లి ముద్దుబిడ్డ, రైతు బాంధవుడు, అభివృద్ధి ప్రదాత మన విజయన్న గారు డిసెంబర్ 9న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి ఈరోజుకి కరెక్ట్ 1 సంవత్సరం గడిచింది. 1 సంవత్సరం లోపటనే పెద్దపల్లి నియోజకవర్గంలో చరిత్ర సృష్టించిండు. అభివృద్ధి మరియు సంక్షేమం ఈ రెండు కలుపుకొని సుమారు 1000 కోట్ల నిధులు ఒక్క పెద్దపల్లి నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత ఒక విజయన్న గారికే దక్కిందని తెలియజేస్తూ, మరి మనందరం సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. మనం కూడా ప్రజలందరికీ చక్కగా వివరించి ఇలాంటి ఎమ్మెల్యేను మనం దూరం చేసుకున్నట్టయితే మన ప్రాంతానికి, మన ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, బీద సాద ప్రజలకి అన్యాయం జరుగుతుంది కనుక